మెదక్ జిల్లా రామయ్యంపేటలో చిత్తారమ్మ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తొలి రోజు అమ్మవారికి శతకట అభిషేకం, గణపతి పూజ, పుణ్యవాచనం, అంకురారోహణ, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. శనివారం చండీ హోమం, ఆదివారం అమ్మవారికి శాంతి కళ్యాణం, సోమవారం అన్నదానం, బోనాల గృహ ప్రవేశం కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల భాగంలో ఈరోజు ఉదయం 5:30 గంటలకు అమ్మవారికి అభిషేకము మరియు కుంకుమార్చన, యథావిధిగా తీర్థ ప్రసాదాలు స్వీకరించడం. తర్వాత రేపు శనివారం రోజు పొద్దున హోమం ఉంటుంది. తర్వాత అమ్మవారి దీప నైవేద్యం. తర్వాత ఎల్లుండి ఆదివారం రోజు పొద్దున శాంతి కళ్యాణము మరియు సాయంత్రం బోనాలు సగర సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం ఇట్టి చిత్తారమ్మ జాతర బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. రామాయంపేట పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మా యొక్క మనవి.